హలో అండి. చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేయక. అందుకే ఈరోజు మీ అందరి కోసం నేను చికెన్ ఫ్రై రెసిపీ అనేది చూపించబోతున్నాను. దానికోసం మనం ముందుగా ఫిష్ పీసెస్ని మంచిగా సాల్ట్ అండ్ పసుపు వేసేసి వాష్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఆ పీసెస్ అన్నిట్లో నుండి వాటర్ ఏం లేకోకుండా చూసుకోవాలి. ఆ పీసెస్లోకి మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ధనియా పౌడర్ ఒక స్పూన్ అట్లా కొంచెం వేసేసుకొని మంచిగా ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ బియ్యం పిండి వేసుకుంటే కొంచెం ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను తవా ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై అయితే గిన మనకి పీసెస్ ఫుల్ క్రిస్పీగా వస్తాయి. తవా ఫ్రైలో అంత క్రిస్పీ రాదు, జస్ట్ కోటింగ్ మాత్రము మంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది. లోపల ఫిష్ అంతా సాఫ్ట్గా ఉంటుంది. దానికోసము మనం ముందే ఇవన్నీ వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఫిషెస్కి అంతా ఆ పీసెస్కి అంతా మంచిగా పట్టుకోవాలి. అప్పుడే మసాలా టేస్ట్ అనేది లోపల వరకు వెళ్ళి మనకి తినేటప్పుడు ఫిష్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఈ బియ్యం పిండి అనేది ముందే వేయకూడదండి. ఫస్ట్ మనకి ఈ డ్రై స్పైసెస్ అన్నీ మంచిగా ఫిష్ పీసెస్కి పట్టుకోవాలి. ఇవన్నీ వేసేసి మనం మంచిగా దీన్ని కలిపేసి మొత్తం పీసెస్ అన్నిటికీ పట్టించాలి. పట్టించిన తర్వాత లాస్ట్లో మనము 2 స్పూన్స్ అట్లా మీ ఫిష్ క్వాంటిటీని బట్టి, ఒకవేళ తక్కువ క్వాంటిటీ అయితే 1 స్పూన్, జస్ట్ మనకి అది క్రిస్పీగా వస్తుంది అది వేయడం వల్ల. ఇష్టం లేదు వద్దనుకునే వాళ్ళు వేసుకోవద్దండి. ఇంకొంతమందికి ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అంటే కొంచెం ఇది ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జిలేబీ కలర్ అంటారు కదా అది. అప్పుడు మనకి ఫ్రై అనేది మంచిగా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం యాడ్ చేశాను. మా ఫాదర్కి అలా కనిపిస్తే మంచిగా ఇష్టమని కొంచెం లైట్గా కలిపి పెట్టేశాను. ఫిష్ అంతా మ్యారినేషన్ చేసుకోవడానికి ఒక 1/2 అవర్ అట్లా పెట్టేస్తే మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. నేను ఇక్కడ మ్యారినేషన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ కలిపేసి వెంటనే ఫ్రై చేసేస్తున్నాను. తవా ఫ్రై కదా, నా దగ్గర తవా సపరేట్గా లేదు. అందుకు నేను చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, చపాతీ పెన్నం ఐరన్ది, దాంట్లో చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి టేస్ట్ కోసము ఇది ట్రిక్ అండి. కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఫస్ట్లోనే వేసేస్తే ఈ రెండిటి ఫ్లేవర్ మనకి ఫిష్కి మంచిగా వచ్చేసి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ అట్లా సార్ట్ చేసేసి వెంటనే ఫిష్ పీసెస్ అన్నీ దాని మీద ప్లేస్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఫిష్కి పట్టుకొని మంచి టేస్టీగా ఉంటుంది. ఇది స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. మనకి నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే ఫిష్ ఫ్రై లాగైతే ఉండదండి టేస్ట్. అందుకే దీనికి మనం స్టార్టింగ్లోనే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసేస్తాము. వేసేసి మనం ఇక్కడ చూసారా ఫిష్ పీసెస్ అన్నీ మొత్తం ప్యాన్లో అంతా నేను సెట్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ వర్క్ కూడా ఎక్కువ అనిపించదు, తొందరగా అయిపోతుంది అండ్ ఎక్కువ టైం టేకింగ్గా ఉండదు. అన్నీ ఒకటే చోటే మనకి ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఇవన్నీ వేసేసి మనం జస్ట్ కొంచెం ఆయిల్ స్పూన్తో వేసుకుంటే చాలు. ఈ షాలో ఫ్రైస్, డీప్ ఫ్రైస్ ఇవన్నీ స్కిప్ చేసేసేయండి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ తవా ఫ్రై అయితే మనకి హెల్త్కి కూడా మంచిది. ఎక్కువ ఆయిల్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వేసేసి పీసెస్ కింద అతుక్కోకుండా మనం జస్ట్ లైట్గా ఆయిల్ దానిపైన స్ప్రింకిల్ చేస్తే చాలు, అంతే. మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫుల్ క్రిస్పీగా పైనంతా కోటింగ్, లోపలంతా సాఫ్ట్ అండ్ జ్యూసీగా వస్తుంది. దీనికి మీరు పైన లిడ్ అన్న ప్లేస్ చేసుకోండి. వద్దు అంటే డైరెక్ట్ ఓపెన్గా అన్న కుక్ చేసేసుకోవచ్చు. చూసారా కిందంతా మనకి ఎలా కుక్ అయ్యి పొగలు వచ్చేస్తుందో. ఫిష్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఒక 20 మినిట్స్ మంచిగా దాన్ని 2 పక్కల తిప్పుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా తయారైపోతుంది. నేనైతే ఇక్కడ ఫుల్ క్రిస్పీ అవ్వాలని ఒక 1/2 అవర్ వరకు మంచిగా అన్ని సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకున్నాను. వెంటనే తిప్పేయద్దండి, ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం అది వన్ సైడ్ క్రిస్పీగా అట్లా అయినప్పుడు మీరు తిప్పేసేయండి. చూసారా ఇక్కడ 1 సైడ్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత నేను నెక్స్ట్ సైడ్కి తిప్పేసుకున్నాను.
ఒక 15 మినిట్స్కి మనకి కలర్లోకి వచ్చేస్తుంది మొత్తం ఫిష్ అంతా. మనకి ఇంకా క్రిస్పీగా అవ్వాలి, ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం సేపు పెట్టేసుకోండి. మీరు ఈ స్టేజ్లో మీరు లిడ్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలానే ఓపెన్గా పెట్టేసుకుంటే మనకి ఈ గోల్డెన్ కలర్లో మంచిగా మనకి ఫిష్ ఫ్రై అనేది వచ్చేస్తుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. మీరు ముందు ఎప్పుడు తినని టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ఉంటుంది. మీకు ఒకవేళ ఫిష్ నచ్చదు అన్న వాళ్ళు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది రసం అన్నం లేకపోతే పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు జస్ట్ సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇంకేంటి, అవును మర్చిపోయాను, ఇది న్యూ ఇయర్లో మీకు ఎవరికి విష్ చేయలేదు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు ఏమనుకున్నా అవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.